హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే మన కోర్స్ ప్రివ్యూ చూస్తున్నాను. హ్యూమన్ V4 ఏఐ లిటరసీ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఈ స్టార్టప్‌కేంటంటే మనమే ఫౌండరు, మనమే కూలినా కొడుకుం కాబట్టి అంతా మనమే జేసుకోవాలి. కూలినా కొడుకని ఎందుకంటున్నానంటే మొత్తం ఏ టు మొత్తం ఏ టు జెడ్ అంతా నేనే జేసుకోవాలి. మార్కెటింగ్, సేల్సు దీనికోసం కష్టపడాలి. లైట్ మ్యాన్ నేనే, కెమెరా మ్యాన్ నేనే, డైరెక్టర్ నేనే, అన్నీ నేనే. ఆహ్, నా పాయింట్ ఏంటంటే ఈ స్టార్టప్‌ని స్టార్ట్ జేయడానికి ఈ ఐడియా లైక్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఔట్‌డేట్ అయిపోయినాయి. అది టెక్నాలజీ పరంగా అయినా గానీ, లేదంటే అక్కడ యూజ్ చేసే ఎక్విప్‌మెంట్ పరంగా అయినా గానీ, లేదంటే సిలబస్ కానీ. సో, ఇలాంటి న్యూ జనరేషన్ ఫాస్ట్ ఎవాల్వింగ్ వరల్డ్‌లో నేను ఒక స్పార్క్ రెవల్యూషన్‌ని తీసుకొద్దామని అనుకుంటున్నాను. నా స్టార్టప్ నుంచి. మోడర్న్ లైక్ ట్రెండింగ్ టెక్నాలజీస్ పరంగా మనమేంటంటే షార్ట్ మ్యాక్రో కోర్సెస్‌ని ఇస్తాము. ఎలాగంటే ఒక ఇన్‌స్టిట్యూట్స్ ఇలాంటి రేంజ్ కంటెంట్‌ని మనము షార్ట్‌గా సినిమా రేంజ్‌లో అంటే లైక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అండ్ దట్ టూ ఏందంటే క్వాలిటీ కూడా అంతే మెయింటైన్ చేద్దామని ఉన్నాము. అండ్ చూస్తారు మీరు గూడా. ఏమో కొత్త ఎక్స్‌పెరిమెంటేషన్ గదా! అంటే ట్రెండింగ్ అవుతున్న అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం ఒకే కోర్స్‌లో. లెట్ వి సీ వేర్ ఇట్ గోస్. అండ్ ప్రెజెంట్ అయితే ఏందంటే, ఒక ట్రైలర్‌ని లాంచ్ చేద్దామని ఉన్నాను కోర్స్‌కి. ఏందంటే సినిమాలకి ట్రైలర్స్ లాంచ్ చేస్తారు. నేను కోర్స్‌కి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను. అట్లుంటది మనతోని. ఏమో చూద్దాం. అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏందంటే, ఎందుకంటే నేను ఒక మార్కెట్‌లో కొత్త ప్లేయర్ కాబట్టి, నన్నెవడు అసలు కన్సిడర్ చేసుకోడు. నా క్రెడిబిలిటీ, నా ట్రస్టు ఇయన్నీ చూస్తా ఉంటారందరూ. దాన్ని గూడా బిల్డ్ జేసుకోవాలి గదా! అండ్ దట్ టూ ఏందంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ గురించి ఇప్పుడే జస్ట్ ప్లాన్ జేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం టైమ్‌లైన్స్ ఇట్లాంటివన్నీ మార్క్ చేసుకుంటున్నాను ట్రైలర్ కోసం. చూద్దాం. నెక్స్ట్ మేబీ 90 డేస్‌లో నేను కొన్ని సేల్స్ టార్గెట్ అనుకున్నాను ఈ కోర్స్‌కి. యాస్ ఎ సేల్స్‌మ్యాన్‌గా ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ మై వర్క్. అండ్ రీసెర్చ్ గూడా నేనే జేసుకోవాలి. అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి అని జెప్పి ల్యాండింగ్ పేజెస్ అన్నీ చూసుకోవాలి. ఫస్ట్ కోర్స్ అసలైతే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అప్‌లోడ్ జేయాలని జెప్పి ఇంకా ఆలోచిస్తున్నాను. 2, 3 ప్లాట్‌ఫార్మ్స్‌నైతే లిస్ట్ చేసుకున్నాను. ప్లాట్‌ఫార్మ్స్ కొంచెం క్రెడిబుల్‌గా ఉంటాయి గదా! ఒకవేళ అందులో యాక్సెప్ట్ అవ్వకపోతే ఏందంటే ఆహ్, ఒక ప్లాట్‌ఫార్మ్‌ని లీజ్‌కి తీసుకొని అలా గూడా చేసుకోవచ్చు. చూద్దాం. కోర్స్ అయితే మండే అప్‌లోడ్ చేద్దామని. సాటర్‌డే, సండే ఏంటంటే మనకి రివ్యూ చేయరు. హోల్డ్‌లో పెట్టేస్తారు. వీకెండ్స్ గదా! ఇంగ ఈరోజు అప్‌లోడ్ చేసినా వేస్టే. రేపు ఒకరోజు ఏం చేస్తారు. మండే అప్‌లోడ్ చేసేస్తే ఏందంటే మనకి ఇన్‌స్టాంట్‌గా మనం అప్‌డేట్స్ అన్నీ చెక్ జేసుకోవచ్చు. ఇది ఎడ్యుటెక్ స్టార్టప్ గురించి. ఇంకా అగ్రిటెక్ స్టార్టప్ గురించి గూడా లైక్ ప్రాసెస్ అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంది. దానికేంటంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏంటంటే బ్యాచెస్ కింద మనం ప్రొడక్షన్ స్టార్ట్ జేయడానికి. రీసెర్చ్ అయితే చాలా వర్తీనే ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. హుహ్! ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్.